తాతయ్య, కథ నిజమేనా? ఏ కథ? అదే ఆ యుగాంతం కథ. చెప్తే నమ్మేవారు లేరు, అలా అని అబద్ధం చెప్పలేరు. ఎందుకంటే ప్రపంచంలో నేను తప్ప దాన్ని చంపడంలో బుద్ధి చెందాలి. ఒక్కసారి ఆ కథ చెప్పండి తాతయ్య. అది 2011వ సంవత్సరం, సరిగ్గా డిసెంబర్ 31వ తారీఖు. మానవ జాతికి చివరి రోజు అవుతుందనుకోండి. భూమి పూర్తిగా అంతంగా వస్తుంది. మనం అంతరిక్షానికి వెళ్ళి మనుగడని వెతకడమే మంచి విషయం. చెప్తాను నిజమే. ఇంకా ఎక్కువ కాలం పర్లేదు. మన స్పేస్ షిప్ సిద్ధం చేశాను. మనం వెంటనే బయలుదేరుతాం. మానవ జాతి మనుగడ కోసం మనం చేసే ఈ ప్రయత్నం ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అనుకుంటున్నాను. నా కళ్ళ ముందే భూగ్రహం పూర్తిగా అంతమైపోయింది. ఇప్పటికీ చాలా సంవత్సరాలు గడిచిపోయాయి నాదియా, కానీ అయినా దేవుడు ఇంకా మనకి దారి చూపలేదు. మీ ఆక్సిజన్ లెవెల్స్ కూడా డిక్రీస్ అవుతూ వస్తున్నాయి. మీరు ఇంకా ఎక్కువసేపు బతకపోవచ్చు. ఈ స్పేస్ షిప్లో ఫ్యూయల్ కూడా అయిపోయింది. సో మనం ఎక్కడ డిస్ట్రాయ్ అవుతాం కూడా మనకు తెలియదు. ఎంత ప్రయత్నించినా ఏది మార్చలేనని నాకు అర్థమైపోయింది. స్పేస్ షిప్ క్రాష్ అవటానికి సిద్ధంగా ఉంది. అది ఇంకా పూర్తిగా సిద్ధం కాలేదు. లాంచ్ చేసిన వెంటనే క్రాష్ అయిపోయే ప్రమాదం ఉంది. మనంతమే ఆ భగవంతుడు కోరుకుంటే అదే జరుగుతుంది. నువ్వు ఆన్ చేయి నాదియా. మా ఆశ నిరాశగా అక్కడే సమాధైపోయి. నేను మనిషిని, కానీ నువ్వు భగవంతుడివే కదా. నువ్వే ఏదో ఒకటి చేయి పరమేశ్వర. సృష్టిలోనే అత్యంత అద్భుతమైనది మానవ జన్మ. అలాంటి జన్మలో పుట్టిన మీరు దేవుడే లేడు రాడు అనే నాస్తికత్వంలో బతుకుతున్నారు. అయినప్పటికీ నీ ప్రయత్నం నన్ను ఆలోచింపచేసింది. చివరిసారిగా మీ మానవ జాతికి ఒక అవకాశం ఇస్తున్నాను. ఇప్పటికైనా అజ్ఞానాన్ని వదిలి మేలుకోండి. ఈ అవకాశం నీకెందుకు ఇస్తున్నాను అనేది కూడా ముందు ముందు నీకే అర్థమవుతుంది. ఆ సంఘటనని ఒక స్వప్నంలా మార్చేశాడు పరమేశ్వరుడు. నాతో పాటు ఈ సృష్టి కూడా తిరిగి పునర్జన్మనెత్తింది. సార్, మీ మెడలో రుద్రాక్షమాల ఏంటి? మరి మీరు అర్థం చేసుకున్నారా మళ్ళీ ఎందుకు పుట్టించారో అని?